ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రి అత్తయ్య వీళ్ళకి ఝలకివ్వాలని ప్రయత్నిస్తున్నట్టుంది. దెబ్బకి గగ్గోలు పెట్టాలి. మనం బంపర్ ఆఫర్ ఇవ్వదల్చాం, అది చెప్పావరా? ఇంకా లేదు మమ్మీ. ఏంటో చెప్పండి బావగారు. గుర్రపు కొండ నుంచి వచ్చిన పార్సిల్లో లెటర్ ఉంది కదా, మిస్టర్ వాయు రాసింది. అది ఎవరు రాశారో తెలీదు కానీ తెలుసుకున్న వాళ్లకు 50 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వదల్చాం. వాళ్ళ పేరు చెప్పిన చాలా అత్తయ్య. చాలు, 50 lakhs తీసుకువెళ్ళొచ్చు. మీరు కళ్ళు మూసుకోండి, నేను చెప్తాను. ఏంటి? నిజం రాజా. 5 క్షణాలు, జస్ట్ 5 సెకండ్స్ కళ్ళు మూయండి, పేరు తెలిసిపోతుంది. అలాగే అక్క, కళ్ళు మూయండి. 1 2 3 4 5. కళ్ళు తెరవచ్చు. మమ్మీ, ఏమైంది బ్రో? ఏమైందమ్మా? ఏమైంది బ్రో? ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? గుర్రపు కాళ్ళు ఊగుతున్నాయి. దారంతో కట్టారు ఎందుకు? ఎవరు కట్టారు? ఏయ్, హాసినియే కళ్ళు మూసుకోమంది. నన్నంటారేంటండి? 5 సెకండ్లలో దారం తెచ్చుకుని పైకెళ్ళి నేను కట్టేసొస్తానా? అయినా నువ్వు మా దగ్గరే ఉన్నావు కదక్కా. మేము 1 2 3 4 అంటే నువ్వు 5 అన్నాకే కదా మేము కళ్ళు తెచ్చాం. అమ్మా, అసలు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? వాయు పేరుతో రాసిందెవరో తెలుసుకుందామని. కళ్ళు మూసుకుంటే ఎలా తెలుస్తుందమ్మా? ఏయ్, ఈ చచ్చు సలహా ఇచ్చి భయంతో చచ్చేలా చేసింది ఇదే. ఏయ్, పైన అయితే ఎవరూ లేరు. నైని, అత్తయ్య, మామయ్య వాళ్ళు గార్డెన్లో ఉన్నారు. తమ్మక్క వాళ్ళు ఎద్దులయ్యతో పాటు భజన కార్యక్రమానికి వెళ్లారు. మీ అరుపులకి పిల్లలు భయపడిపోతారేమోనని గాయత్రిని కూడా నాతో పాటు తీసుకొచ్చేసానమ్మా. మమ్మీ, ఆ గుర్రం కాళ్ళు ఊగడం చూస్తుంటే భయం వేస్తుంది కదా. నాకు భయం వేస్తోంది వల్లభ. నాకు భయంకరమైన ఆ సంఘటనే గుర్తుకొస్తోంది. ఇంకా పడుకోకుండా ఈ టైంలో ఈ పనులేండి నాయని. అమ్మగారికి బట్టలు తీసి పెడుతున్నాను బాబుగారు. ఈ బట్టలు గాయత్రమ్మగారి నీడని చూసాం కదా బాబుగారు. గాయత్రమ్మగారికి ఈ చీరల్ని లంగా ఓణీలుగా కుట్టిద్దామనుకుంటున్నాను. గాయత్రిక? మళ్ళీ గాయత్రి అంటారేంటి మీరు? గాయత్రి అమ్మగారికే నేను చెప్పేది. కరెక్ట్. కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. అమ్మగారి పూర్తి పేరు గాయత్రి పాపకు పెట్టేశాక ఎవరు ఎవరో తెలియట్లేదంటున్నారేంటి మీరు?
నైని, నీడని చూస్తేనే ఇంత సంతోషపడిపోతున్నావు. అదే అమ్మని తెలుసుకున్న రోజు ఇంకెలా ఉంటావో కదా. అమ్మే అని తెలుసుకోవడం ఏంటి బాబుగారు? అంటే ఐ మీన్ ఇప్పుడు అమ్మ ఎలా ఉంటుందో నువ్వు చూడలేదు కదా. రియల్గా చూసినప్పుడు గాయత్రమ్మ ఇలా ఉంటుందా అని ఎమోషనల్ అయిపోతావని చెప్తున్నాను. బాబుగారు, రక్త సంబంధం లేని గాయత్రి పాపని చూస్తుంటేనే మీలా ఉందనిపిస్తుంది. మంచినీళ్ళు తాగండి. అమ్మ తలుచుకున్నట్టుంది. అవును, మరి నా నీడని చూశారు కానీ నా జాడని ఇంకా చూడలేకపోతున్నారని అనుకునుంటారు. ఇందాక మీరేదో చెప్తున్నారు. గాయత్రి పాపను ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసినందుకేనేమో మీలానే ఉందనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్, కళ్ళు మ్యాచ్ అవుతాయి కదా. రక్తం మ్యాచ్ అవ్వాలి కానీ కాదు. అదే గాయత్రమ్మ గారు కనుకోండి, జన్మ మారినా ఇంకో జన్మెత్తినా ఆ నెత్తుటి బంధం ఎక్కడికి ఎన్నటికీ పోదు. అవునైని, అయితే ఈ జన్మలో అమ్మ రూపం ఎలా ఉంటుందో? వేషమైతే చూడగలిగాం కదా. తన నీడ గోపికల ఎంత ముచ్చటగా కనిపించిందో. నాకైతే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఎంతైనా అమ్మగారి అందమే వేరు. ఛాయే అలా ఉందంటే మేని ఛాయ ఇంకెలా ఉంటుందో. బంగారాన్ని కన్నామని మనల్ని అందరూ పొగుడుతూ అమ్మగారికి దిష్టి పెట్టకపోతే నన్ను అడగండి. ఈ ఇంట్లో అమ్మ అడుగు పెట్టాక ఆ తర్వాత వచ్చే వేడుకల్ని గ్రాండ్గా జరిపిద్దాం, సరేనా? ఆ తర్వాత వచ్చే వేడుకను అలా వాయిదా వేస్తారా ఎవరైనా? మరి పేరు పెట్టాలి. మళ్ళీనా? మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నారేంటి బాబుగారు? ఎప్పుడు చేసావని? అంటే గాయత్రి అని పేరు పెట్టాం కదా అని. అమ్మగారి పేరు పెట్టాం గాని అమ్మగారికి మనం పేరు పెట్టలేదు కదా బాబుగారు. అన్నప్రాసన, మొదటి సంవత్సరికం, బర్త్డే, ఇలా ఇవన్నీ టైం అయిపోయిన ఫంక్షన్లైనా మళ్ళీ చేస్తాను నేను. ఇన్నాళ్ళు ఏది మిస్ అయ్యానో అన్నీ వరుస పెట్టి చేస్తుంటే బంధుమిత్రులు ఇంటికొస్తూ పోతుంటే ఆ కళ 6 నెలల దాకా ఉండాలంతే. మీరెన్నైనా చెప్పండి, నా ప్లాన్లు చాలానే ఉన్నాయి, అన్నీ అమలు చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.